కేరళలో 271 సంవత్సరాల తర్వాత ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభమైంది. ఈ ఉత్సవాన్నే కేరళ కుంభమేళాగా పిలుస్తారు. వాస్తవానికి ఇది ఒక మహామాఘ మహోత్సవం కాగా ఈ క్రతువు కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇదిలా ఉంటే ఈ ఉత్సవాలు కేరళ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. 100 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. కేరళలోని తిరుమలాయలో ఉన్న నీలానది మహామాఘ మహోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ మహామాఘ మహోత్సవాన్ని కేరళ కుంభమేళగా కూడా పిలుస్తారు. కాగా ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ఈ క్రతువును కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. త్వరలో కేరళ కుంభమేళా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో వేద పారాయణాలు, అలాగే ఆలయ గంటలు, శబ్దాలు, పూజలు, యజ్ఞాలు, అలాగే పవిత్ర నీలానది హారతిలో తిరునావాయ ప్రాంతం అంతా మారుమోగుతోంది. మహామండలేశ్వర స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నాయకత్వంలో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నానఘాట్లో జరిగింది. కాగా ఇదే ప్రాంతంలో 1755లో మాఘ మహోత్సవం జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇదిలా ఉంటే 2016లో ఇక్కడ పుణ్య స్నానాలు ప్రారంభమైనట్టుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. మాఘ మహోత్సవాలకు దేశవ్యాప్తంగా భక్తులు, ఆధ్యాత్మిక వాదులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు నీలా హారతిని నిర్వహించడానికి కాశీ నుంచి పండితులను కూడా పిలుస్తున్నారు. ఇందులో భాగంగా పుణ్యస్నానం, యతి పూజలను కూడా ఇక్కడ నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు మాఘోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికిప్పుడే భక్తుల రాక మొదలైంది. అంతేకాదు రోజుకు దాదాపు 50,000 మంది నీలానదిలో పవిత్ర స్నానాలు చేస్తారన్నది అధికారుల అంచనా. కాగా ఈ ఉత్సవాలకు కేరళ ఆర్టీసీ భారీ ఏర్పాటు చేసింది. 100 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. అలాగే ఈ ఉత్సవాల సందర్భంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే కేరళ సాంప్రదాయ యుద్ధ విద్య అయినటువంటి కలరీ పయట్టు, అలాగే యోగాతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు వెల్లడించారు. ఇలా ఉంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనేక రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22న గణేష్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అలాగే వసంత పంచమి రోజున కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే ఫిబ్రవరి 1వ తేదీ నాటి మాఘ పౌర్ణమి, 3వ తేదీ నాటి మాఘమాకం తేదీల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఏది ఏమైనా కేరళ కుంభమేళా ఆధ్యాత్మిక వాదులకు పండగే పండగ.